నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి గాను శ్రీమతి తొట్టక శ్రీ వీణా గారు, శ్రీ రాజగోపాల్ గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్నారు. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ ఈ మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశ్రయ వయోవృద్ధులకు ఆకలి తీర్చే ఉద్దేశంతో మహాలయ పక్ష పితృతర్పణం రోజు సందర్భంగా మహాలయ అమావాస్య సందర్భంగా డాక్టర్ శ్రీమతి వీణా గారి పెద్దమ్మ గారు, క్రీస్తు శిష్యులు డాక్టర్ శ్రీమతి మహాలక్ష్మమ్మ గారి 5వ వర్ధంతి సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా మరియు పితృపక్షాల అమావాస్య సందర్భంగా క్రీస్తు శిష్యులు డాక్టర్ శ్రీమతి మహాలక్ష్మమ్మ గారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి ఆత్మకు స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ మరియు క్రీస్తు శేషులైన పితృదేవతలైన మరియు ఎస్ మహాలక్ష్మమ్మ గారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని, వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ ఈరోజు వారికి నైవేద్యం సమర్పించి వారి ఆత్మకు శాంతి కలగాలని, వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ వారి కోసం ఒక 2 మాటలండి. మా హృదయ పలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, మీరే మార్గదర్శి. ప్రేమ అనురాగాలతో వెలుగునిచ్చి జీవన జ్యోతి వరకు ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మంచితనానికి మారు పేరుగా కల్మషమెరగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎదుటి వారి మొహంలో చిరునవ్వులు విధిస్తూ మరియు మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ క్రీస్తు శేషుల పితృదేవతలైన శ్రీమతి ఎస్ మహాలక్ష్మి గారికి నివాళులు శ్రద్ధాంజలి. మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మీ ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ క్రీస్తు శేషులు శ్రీమతి ఎస్ మహాలక్ష్మి గారికి నివాళులు శ్రద్ధాంజలి. అలాగే శ్రీమతి వనజాక్షి గారికి, అలాగే డాక్టర్ శ్రీ సతీష్ గారికి, డాక్టర్ శ్రీమతి వీణా గారికి, శ్రీ రాజగోపాల్ గారికి, శ్రీ సముద్రాల ధనంజయ గారికి, శ్రీమతి ధనంజయ గారికి, అలాగే గురుప్రసాద్ గారికి, శ్రీమతి విమలా గారికి, శ్రీ మోహన్ గారికి, శ్రీమతి గౌరీ గారికి, అలాగే శ్రీమతి వనజాక్షి గారికి, డాక్టర్ శ్రీమతి వీణా గారికి, మరి శ్రీమతి గౌరీ గారి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు, దీర్ఘ ఆయుష్మాన్ భవ. ఆ దేవుడు దీవెనతో పాటు ఈ 65 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలు, దీర్ఘ ఆయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి వనజాక్షి గారికి, డాక్టర్ శ్రీమతి వీణా గారికి, శ్రీమతి ధనంజయ గారికి, శ్రీమతి విమలా గారికి, శ్రీమతి గౌరీ గారికి దీర్ఘ సుమంగళీ భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి దీవెనలు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ మీ నిండు ముత్తైతనం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీర్ఘ సుమంగళీ భవ. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న మా తల్లి లాంటి పెంటయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి పాదాభివందనం చేస్తూ మా ఆర్గనైజేషన్ కోసం 365 రోజులు నిత్యాన్నదాన కార్యక్రమం చేపట్టి కడుపు నిండా అన్నం పెడుతున్న ఆ భగవంతుడి స్వరూపమైన పెంటయ్య గారికి వారి కుటుంబ సభ్యులు ఎప్పుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులందరికీ దీర్ఘ ఆయుష్మాన్ భవ. అలాగే డాక్టర్ శ్రీమతి వీణా గారు మరియు వారి కుటుంబ సభ్యులు ఈరోజు అన్నదానం పితృదేవతల జ్ఞాపకార్థంగా అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్నాము. ఈరోజు అన్నదానానికి మేము చేసిన వంటకాలు పాపడు, స్వీట్ జిలేబీ, అలాగే మిరపకాయ బజ్జీ, అలాగే ఫ్రూట్స్ అరటి పండ్లు, వెజ్ బగారా రైసు, అలాగే పన్నీర్ మసాలా, అలాగే టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీ భవ.